తాను ఎలాంటి స్కాము చేయలేదని న్యాయమూర్తి ఎదుట ఎంపీ మిథున్ రెడ్డి వివరణ ఇచ్చారు. 3 సార్లు ఎంపీగా చేశారని, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నానని తెలిపారు. తాను ఎలాంటి స్కాము చేయలేదని, ఇది ఒక అక్రమ కేసు అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. తాను దేశం విడిచి పారిపోనని, తనకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. తాను ఎలాంటి స్కాము చేయలేదని న్యాయమూర్తి ఎదుట ఎంపీ మిథున్ రెడ్డి వివరణ ఇచ్చారు. 3 సార్లు ఎంపీగా చేశానని, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నానని తెలిపారు ఆయన. తాను ఎలాంటి స్కాము చేయలేదని, ఇది ఒక అక్రమ కేసు అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. తాను దేశం విడిచి పారిపోనని, తనకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. తాను ఎలాంటి స్కాము చేయలేదని న్యాయమూర్తి ఎదుట ఎంపీ మిథున్ రెడ్డి వివరణ ఇచ్చారు. 3 సార్లు ఎంపీగా చేశానని, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నానని తెలిపారు. తాను ఎలాంటి స్కాము చేయలేదని, ఇది ఒక అక్రమ కేసు అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. తాను దేశం విడిచి పారిపోనని, తనకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, కవిత, ఏదైతే ఇవాళ లిక్కర్ అక్రమ కేసుకు సంబంధించి ఇప్పటికే రిమాండ్ లో ఉంటూ నిందితులుగా రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మిగిలినటువంటి 11 మందిని కూడా సిట్ అధికారులు ఏసీబీ కోర్టు ముందుకి హాజరుపరచడమే కాకుండా రిమాండ్ ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు రిమాండ్ పిటిషన్ ఇంకొకటి దాఖలు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇటు మిథున్ రెడ్డి న్యాయవాది కావచ్చు, అదేవిధంగా మిథున్ రెడ్డి సైతం న్యాయమూర్తి ముందు తమ విన్నపాన్ని వివరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మిథున్ రెడ్డి న్యాయమూర్తి ముందు మాట్లాడుతూ కూడా తాను 3 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, సిట్టింగ్ ఎంపీగా ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాను, ఇటు పార్లమెంట్ లో కూడా తమ వ్యాఖ్యలను వినిపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంపీ హోదాలో తాను తన పైన మోపినటువంటి కేసు పూర్తిగా అక్రమమైనటువంటి కేసు, తాను ఎలాంటి స్కాము చేయలేదు, అక్రమమైనటువంటి కేసులో తనని నిందితుడిగా చేర్చారని చెప్పి చెప్పడమే కాకుండా తనకి వెంటనే బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా న్యాయమూర్తిని ఎంపీ మిథున్ రెడ్డి కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. బెయిల్ మంజూరు చేసినంత మాత్రాన తానేమి విదేశాలకు పారిపోనని, దేశంలోనే ఉంటానని, తన ఎంపీగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా కూడా తాను పార్లమెంట్ కూడా హాజరవలసినటువంటి పరిస్థితి ఉంటుంది, ప్రజాసేవ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అక్రమ కేసులో తనకి బెయిల్ మంజూరు చేయమని చెప్పి కూడా న్యాయమూర్తికి ఎంపీ మిథున్ రెడ్డి విన్నపము తెలియజేశారు. అయితే న్యాయమూర్తి దానిపై స్పందిస్తూ కూడా కొద్దిసేపటి తర్వాత మాట్లాడతానని చెప్పడంతో కూడా అదేవిధంగా మిగిలిన తరపు అంటే ఇటు చెవిరెడ్డి కావచ్చు, అదేవిధంగా ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయమూర్తులు కూడా రిమాండ్ ఎక్స్టెన్షన్ పైన అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. లేనటువంటి ఒక అక్రమ కేసులో వీళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చారు. అదేవిధంగా ఎలాంటి సాక్ష్యాధారాలు కూడా ఇప్పటి వరకు కూడా సబ్మిట్ చేయలేదు. ఛార్జ్ షీట్ కూడా 90 రోజులు గడిచిన తర్వాత కూడా వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలోనే వీరెవరూ కూడా వెల్ ఎడ్యుకేషన్ చదువుకున్న వ్యక్తులు, విద్యావంతులు, వీళ్ళందరూ కూడా ఎక్కడ దేశం విడిచి వెళ్లేటువంటి పరిస్థితులు ఉండదు. కాబట్టి వీళ్ళందరికీ రిమాండ్ ఎక్స్టెన్షన్ రద్దు చేస్తూ కూడా బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా, కావాలంటే కండిషన్స్ పెట్టి కూడా కండిషన్ బెయిల్ ఇచ్చినా కూడా తమకేం అభ్యంతరం లేదని చెప్పి కూడా న్యాయమూర్తిని కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.